హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చికెన్ ఎగ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. అందులో కాస్త ఉప్పు, కొద్దిగా ఆయిల్, నూడిల్స్ వేసుకోవాలి. అవి 80% కుక్ అయిన తర్వాత నీళ్లను వంపేసి నూడిల్స్‌ని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో 1 చెంచా నూనె వేసుకోవాలి. అప్పుడే నూడిల్స్ పొడి పొడిగా అతుక్కోకుండా వస్తాయి. అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే చికెన్లో అల్లం, కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేలోపు ఒక 2 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు వేసి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ అనేది ఫ్రై అయ్యాక వాటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం ముందుగానే బీట్ చేసి పెట్టిన 2 ఎగ్స్‌ని వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 టొమాటో ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కలుపుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అందులోనే ఫ్రై చేసుకున్న చికెన్, ఎగ్ ఫ్రై వేసి బాగా కలుపుకోవాలి. మన రుచికి సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన నూడిల్స్ తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్‌కి ఇందులోనే కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, టేస్టీ నూడిల్స్ రెడీ.